నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేవాభావంతోనే సమాజాభివృద్ధి సాధ్యం. భీమవరం వరద బాధిత సేవల్లో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకులో ఘనంగా కార్గిల్ యుద్ధ విజయోత్సవం. పాల్గొన్న కడించర్లకు ఘన సన్మానం. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను తిలకించి విజ్ఞానాన్ని పెంపొందించుకున్న తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. నూతన విద్యా విధానంలో తణుకు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న బోధకులు ఆకర్షించిన ప్రదర్శనలు. మిలిటరీ మాధవరం గ్రామంలో కార్గిల్ విజయోత్సవాన్ని నిర్వహించిన రిటైర్డ్ సైనికులు, మాజీలకు ఘన సత్కారం. శాకాంబరీదేవిగా దర్శనమిచ్చిన తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారు, తరలివచ్చిన భక్తజనం. ఉప్పులూరు గ్రామదేవత మహంకాళి అమ్మకు సారెను సమర్పించుకున్న భక్తులు. ప్రజలకు మేలు చేకూర్చనున్న ప్రకృతి వ్యవసాయం. రాజమండ్రిలో రైతులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కొండరాజవరం మండలం కనకదుర్గమ్మ దేవాలయంలో విజయవంతంగా ప్రత్యేక పూజలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు. ఆందోళన చెందుతున్న ఆ ప్రాంత ప్రజలు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజలకు ఉద్బోధించిన ఏలూరు జిల్లా ఎస్పీ శివకిషోర్. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని పెంపొందించుకుని సమాజాన్ని అభివృద్ధి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజలకు హితవు పలికారు. భీమవరం వరద ముంపునకు గురైన బాధితులకు వివేకానంద సేవా సమితి శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె శ్రీనివాసరాజు, సమితి అధ్యక్షులు వేగిరాజు శివవర్మ, కార్యదర్శి వేగిరాజు నారాయణరాజు, తెలుగుదేశం రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, జనసేన పార్టీ నాయకులు ఓబిలిశెట్టి రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ పీపుల్కి ఈ సేవా సమితి ద్వారా అంటే వారికి అవసరమయ్యే, పెద్దవారికి అవసరమయ్యే బెడ్షీట్స్, పిల్లలకి అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పంచిపెట్టాము. అదేవిధంగా ఇక్కడ ఈ మీరా కోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం, ఇనండేట్ అవ్వడం అది కూడా జరిగింది. ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ చిన్న వర్క్ అంటే వాళ్ళు హైడ్ చేయడానికి తర్వాత ప్రికాషన్ చెప్పడం జరిగింది. తొందరలోనే టేకప్ చేసి ఇక్కడ స్థానికులకి ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్స్ అవి జరగకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము. కార్గిల్ యుద్ధ విజయోత్సవాన్ని తణుకులో శుక్రవారం పలు సంస్థలు దేశభక్తితో నిర్వహించి అమరవీరులకు జోహార్లు అందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కార్గిల్ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడ్డారు. వీరిని తరిమికొట్టేందుకు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆదేశాల మేరకు 1999 మే నెల 3వ తేదీన భారత సైనికులు రంగంలోకి దిగారు. దాంతో యుద్ధం మొదలై జూలై 26వ తేదీ వరకు కొనసాగింది. ఈ రణరంగంలో ఇరు దేశాల సైనికులు అసువులు బాశారు. అంతిమంగా పాకిస్తాన్ సైనికులను మన సైనికులు తరిమికొట్టి విజయం సాధించారు. అంతేకాకుండా భారత వాయుసేన సహకారంతో పాకిస్తాన్ గతంలో ఆక్రమించుకున్న ప్రదేశాలను మన సైనికులు తిరిగి స్వాధీనం చేసుకుని దేశ గౌరవాన్ని నిలబెట్టారు. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన ఈ యుద్ధంలో మనం ఘన విజయం సాధించినప్పటికీ కొంతమంది సైనికులను కోల్పోవలసి వచ్చింది. దీనిని పురస్కరించుకుని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు ప్రతి ఏటా జూలై 26వ తేదీన కార్గిల్ విజయోత్సవ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇందులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి యుద్ధంలో 25 రోజుల పాటు పాల్గొని రేడార్ టెక్నీషియన్గా సేవలందించిన తణుకు వాసి కడించర్ల రాజేశ్వరరావును సన్మానించి గౌరవించారు.
ఆ టైంలో అక్కడ వార్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ 26వ తారీఖు చాలా చాలా మన విధంగా చెప్పాలంటే చాలా దానికోసం ఎదురు చూసిన రోజు అండి అది. రెండోది ఏంటంటే ఇంకొక బాధ కూడా కలిగేది ఏంటంటే మన జనాలు అందరికీ కూడా ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి కార్గిల్ రోజు అప్పుడు మాత్రమే జెండా గుర్తొస్తుంది. కాబట్టి జెండాకి ఇచ్చే విలువ అనేది నిజంగా చెప్పాలంటే డిఫెన్స్లో పనిచేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ జెండా విలువ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, సైనికుడు ఎవరైనా చనిపోయినప్పుడు దాని మీద జెండా కప్పుతారంట శవపేటిక మీద. దానికోసం ఎంతమంది ఎదురు చూస్తారో మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే నార్మల్ విషయం కాదండి అది. ఎందుకంటే నేను కూడా ఒక విధంగా చెప్పాలంటే ఉద్వేగానికి ఫీల్ అయ్యి ఆ టైంలో నిజంగా మేము కార్గిల్ వారి నుంచి తిరిగి వస్తున్నప్పుడు దారిలో జనాలు రిసీవ్ చేసుకున్న విధానానికి నేను కూడా దేశానికి అర్పించి ఉంటే నా ప్రాణాలు బాగుండేదేమో అనిపించిందండి నాకు ఆ రోజున. అనంతరం ఈయన మాట్లాడుతూ కార్గిల్లో జరిగిన యుద్ధ విశేషాలను వివరించారు. పార్టీ పట్టణ అధ్యక్షులు పెద్దమల్లు అవినాష్ కాంత్ అధ్యక్షతన జరిగిన ఈ దేశభక్తి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీ, నియోజకవర్గ కన్వీనర్ ఐరంపూడి శ్రీదేవి, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి చివటం శివ, ఎన్సీసీ నేవీ ఇన్ఛార్జి చీలి రాజు, ఆర్మీ ఆఫీసర్ తేరి సంజయ్ గాంధీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిత్యం తరగతి గదులకే పరిమితమైన గురువులు చెప్పిన పాఠాలు వినే విద్యార్థులు రొటీన్కు భిన్నంగా రాష్ట్ర శాసనసభ సమావేశాలను తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శుక్రవారం వీక్షించి అదనపు విజ్ఞానాన్ని పొందారు. ఈ మేరకు 50 మంది విద్యార్థులు రాజధాని అమరావతికి వెళ్లి అక్కడున్న అసెంబ్లీని సందర్శించారు. స్పీకర్ అనుమతితో జరుగుతున్న సమావేశాలను వీక్షించి తన్మయత్వం చెందారు. అనంతరం అసెంబ్లీ ముందు వీరు తమ అనుభూతిని, ఆనందాన్ని మీడియా ముందు వ్యక్తపరిచారు. విద్యార్థి దశలోనే సామాజిక స్ఫూర్తిని ప్రదర్శించిన విద్యార్థులను తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా అభినందించారు. వీరి వెంట అధ్యాపకులు ఎన్ విష్ణువర్ధన్ ఉన్నారు. కి విజిట్ పెట్టడం అయితే చాలా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మేము నేర్చుకున్నాం. ఎప్పుడు అసెంబ్లీ అంటే వినటం, టీవీలో చూడటం తప్ప ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూడలేదు. సో ఇవన్నీ స్టూడెంట్కి మామూలుగా తెలుసుకునే విషయాల కంటే దగ్గర నుంచి లైవ్ ఎక్స్పీరియన్స్ చేసే దాని ద్వారా ఇంకా ఎక్కువ తెలుసుకుంటామని భావించాము. అలానే మేము వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఏదో కొత్త విషయం నేర్చుకునే వెళ్తున్నాం ఇక్కడ నుంచి. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన డాక్టర్ పి అనిల్ కుమార్ సార్కి అండ్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రున్ గారికి అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద స్టాఫ్ హూ వర్క్ హార్డ్ ఫర్ అస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో అమలులో భాగంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శిక్షా వారాన్ని శుక్రవారం నిర్వహించి నైపుణ్య విద్యా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు వృత్తి విద్యా విభాగంలో లెర్నెట్ సంస్థ ద్వారా నియమితులైన డి నారాయణమూర్తి ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ ప్రదర్శనలపై అవగాహన కలిగించారు. అలాగే యువశక్తి సంస్థకు చెందిన బోధకులు బి వరప్రసాద్ కూడా పాల్గొని సంబంధిత అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి పద్మావతి మాట్లాడుతూ ఈ స్కిల్ ఎడ్యుకేషన్ వల్ల విద్యార్థులు ఉన్నత అభివృద్ధిని సాధించగలరన్నారు. ఇట్లా మీ చేతిలో పట్టుకుని అది కనపడి కంప్యూటర్ వాళ్ళు దొరికింది. శిక్షా సప్తాహ్లో 6వ రోజు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి జడ్పీ హై స్కూల్ బాయ్స్ స్కూల్లో పిల్లలు తయారు చేసినటువంటి ఈ ఉపకరణాలన్నింటినీ టెక్నాలజీ ద్వారా మనం ఏ రకంగా అయితే విద్యా బోధన నూతన విద్యా విధానంలో విద్యార్థులకి ఇంకా ఏ విధంగా విద్యను నేర్పించవచ్చో ఇక్కడ ఈ ఉపకరణాలన్నీ ఉపయోగపడుతున్నాయి. ఈ 6వ రోజుని విద్యార్థులందరూ కంప్యూటర్లో అనేక రకాలైనటువంటి డిజైన్లు చేయడం, అంతేకాకుండా తమకు తెలిసినటువంటి విషయాలని ఇలా చార్ట్ల ద్వారా అలాగే పరికరాల ద్వారా వీటన్నిటినీ కూడా డిస్ప్లే చేయడం ద్వారా వీటిని అనేక మంది చూడడం వల్ల వాళ్ళకు కూడా ఈ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి, టెక్నాలజీ మీద ఒక ఐడియా ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ 2వ అధికారి కె హైమావతి, పాఠశాల కంప్యూటర్ ల్యాబ్ ఇన్స్ట్రక్టర్లు జీవీఎస్ వర్మ, జి సుబ్బలక్ష్మి, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
కాపవరం గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు దాసి నవీన్ తేజ జీవనోపాధికి అవసరమైన 3 చక్రాల సైకిల్ను స్వర్గీయ అంత్యం మందేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి విజయలక్ష్మి తణుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా శుక్రవారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలోని డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి రోటరీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి మాట్లాడుతూ దాతను అభినందించగా సంస్థ విస్తరణ కమిటీ రాష్ట్ర చైర్పర్సన్ డాక్టర్ కోడూరి రాధాపుష్పవతి, జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు, స్థానిక మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, కార్యదర్శి బొల్లం రామకాశి, కోశాధికారి అక్కెన కాశీ విశ్వనాథం, సభ్యులు కటారి కాశీ విశ్వనాథరాజు, పొలమాల వీరభద్రం, కెవి రమణమూర్తులు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ద్వారా ఈరోజు కాపవరం నివాసి నవీన్ తేజకు 18 సంవత్సరాలు, అతనికి దివ్యాంగుడు, అతనికి అంత్యం మందేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి భార్య విజయలక్ష్మి గారు ఈ 3 చక్రాల సైకిల్ని ఇచ్చారు. త్వరలో 2 సైకిల్ని స్పాన్సర్ చేశారు వారు. త్వరలో ఒకటి ఇతనికి ఇస్తున్నారు, రెండోది ఇస్తారు మళ్ళీ ఎవరికన్నా వేరే వాళ్ళకి. ఇది మానవతా సంస్థ ద్వారా అందజేయడం అయింది. ఆషాఢమాసం సందర్భంగా తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని రావి చెట్టు వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించారు. వివిధ రకాల కూరగాయలతో దర్శనమిచ్చిన అమ్మవారిని ఆయా ప్రాంత ప్రజలు తిలకించి తరించారు. ఈ కార్యక్రమంలో దుర్గాపీఠం ప్రతినిధి లక్కోజు హరిబాబు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం మిలిటరీ మాధవరం గ్రామంలో ద ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ దినోత్సవం నిర్వహించారు. జిల్లా సైనిక సంక్షేమాధికారి కేవీఎస్ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 1, 2వ ప్రపంచ యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద అమర జవానులకు మిలిటరీ సాంప్రదాయంలో ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న గ్రామానికి చెందిన 4 మాజీ సైనికులను ఈ సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ తరఫున జిల్లా అధికారి సన్మానించారు. ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందారని, 1363 మంది గాయపడ్డారని తెలియజేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బొల్లం వీరయ్య, గౌరవ అధ్యక్షులు ప్రతి రామకృష్ణ, గ్రామ సర్పంచి ముప్పుడి సూర్యకుమారి, కార్గిల్ వీర సైనికులు గూడ సుందర్రావు, బి వీరయ్య, జుజ్జూరి వీర నాగబ్రహ్మం, లక్కాకుల ప్రభాకర్రావు, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. నా పేరు కేవీఎస్ ప్రసాదరావు. నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సైనిక సంక్షేమ అధికారిని. ఈరోజు ఈ మిలిటరీ మాధవరం రావడానికి కారణం, మన కార్గిల్ యుద్ధం జరిగి ఈ రోజుతో మనకి 25 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అందుచేత ఈ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన 527 మంది సైనికులను తలుచుకుంటూ, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మన మాజీ సైనికులు మన మిలిటరీ మాధవరంలో కూడా ఉన్నారు. అందుచేత వారిని సత్కరించే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.